ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది? ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి వార్తను వింటారు? ఎవరి నుండి వస్తుంది? పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరు అనేది తులస సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే మీరు అనేది చాలా సిస్టమేటిక్గా కలిగి ఉంటారు. అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం కారణం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా భావించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఇక పోతే ముఖ్యంగా గమనీయకమైన 2025వ సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే మీకు అనేది స్నేహితురాల నుండి కానీ, లేక మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు, ఇదివరకు ఎవరైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా, ఇక ఆ వ్యక్తి అడిగారు, ఒక వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి మీకు తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం, ఇక రిటర్న్ ఇస్తామో ఆలస్యం అవుతుంది అని
ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో ఎవరైతే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారో ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే పొందుకొని రిసీవ్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి వారి యొక్క వ్యక్తులు జాతకులు కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మీకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యలకు ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక మీకు కన్యారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది కనుక కనకవర్షం అనేది కురుస్తుంది. మీపైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నవారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు. బాధపడుతున్నట్లయితే గనక ఉద్యోగస్తులు కావచ్చు, మీ యొక్క తోటి వ్యాపారస్తులు కావచ్చు, మీ శ్రమను మీకు అనేది ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. ఇక సంతృప్తిగా ఉంటారు, ఆనందాన్ని పొందుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. అలాగే సూర్యాష్టకం పఠించండి, సూర్య భగవానుని నమస్కరించండి. అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవి వారిని ఆరాధించండి వలన ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారండి. సో ఈ వీడియో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.